ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం వల్ల మరి ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు అందరూ కూడా ఆ ఫీజు మాకు రియంబర్స్మెంట్ రాలే కాబట్టి మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. మీ సర్టిఫికెట్లు ఆపుకుంటాం, మీ చదువు అయిపోయినా మేము సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పి సర్టిఫికెట్ వాళ్ళ వద్ద ఆపుకోవడం వల్ల మరి పై చదువులు చదవలేక మరి వేరే దాటికి ఉద్యోగానికి దరఖాస్తు చేయలేక ఆ విద్యార్థి లోకం అనేక రకాలుగా కష్టాలు పడుతుంది. కాబట్టి మరి విద్యార్థి నిరుద్యోగులకు సంబంధించిన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి కేసీఆర్ గారు మా నాయకుడు కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మరి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మరి అందరూ కూడా ఈ జిహెచ్ఎంకి సంబంధించిన శాసనసభ్యులు మరి ఉద్యమకారులు, ముఖ్యంగా మాజీ కార్పొరేటర్లు, శాసన మండలి సభ్యులు శంబీపూర్ రాజు గారు అందరూ కూడా సంయుక్తంగా ఈ మీటింగ్ యొక్క బాధ్యత తీసుకొని దాన్ని సక్సెస్ఫుల్ గా, అలాగే జల్లిసిని గారు మరి విద్యార్థి నాయకుడు బాధ్యత తీసుకొని సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే దయచేసి విద్యార్థి లోకానికి మరి అలాగే నిరుద్యోగ లోకానికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీ పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది, పోరాడుతుంది, మీ కోరికలు తినే వరకు మీ వెంట ఉంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా దాన్ని సక్సెస్ చేయాలి, మరి అందరం కూడా జయప్రదం చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఏదైతే ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ, అదేవిధంగా మేనకా గాంధీ వాళ్ళు ఇచ్చిన ప్రకారంగా ప్రియాంక గాంధీ ఇచ్చిన వాళ్ళు స్టేట్మెంట్ కానీ వాళ్ళు ఇచ్చిన హామీ కానీ ఏదైతే ఎన్నికల సందర్భంగా మేము ఇప్పటి వరకు మా యొక్క కేటీఆర్ గారు 2.5 సంవత్సరాల నుంచి వెయిట్ చేయడం జరుగుతూ ఉంది. 24లో ఇస్తారా, 25లో ఇస్తారా, లేదా 26లో ఇస్తారా అని చెప్పేసి ఆలోచన చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఆలోచన, ఒక నోటిఫికేషన్ కానీ చేయనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. కాబట్టి వారి యొక్క రేవంత్ రెడ్డికి కన్ను తెరిపియాలని, ఈ ప్రభుత్వానికి ఆలోచన రావాలని ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకోవడం, యువతను ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది. ఈ 18వ తారీఖు నాడు పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తాం. తప్పకుండా ఈ ప్రభుత్వానికి కన్ను తెరిపించే విధంగా కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా రేపు భవిష్యత్తులో కూడా వీళ్ళు చేయనియరు అనేది కూడా ఆలోచన వస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏది ఏమైనా సరే ఇచ్చిన హామీ ప్రకారంగా నిలబెట్టుకుంటారా లేకపోతే తప్పుకుంటారా అనే ఆలోచన కార్యక్రమం తీసుకోవాలని మేము నిర్ణయించడం జరిగింది. తప్పకుండా యువతను కానీ మహిళలుగా అందరినీ కూడా పెద్ద ఎత్తున రావాలి, ఇది సక్సెస్ చేయాలి. అదేవిధంగా అన్ఎంప్లాయిడ్లో ఉన్నటువంటి యువత అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు, రోడ్లపైకి వచ్చారు. వాళ్ళందరూ కూడా చెప్పినా కానీ వీళ్ళకి అర్థం కావడం లేదు, చెవున పట్టడం లేదు. ఏది ఏమైనా వీళ్ళు వాళ్ళ యొక్క కార్యక్రమం వాళ్ళు దాచుకో అనే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. కానీ ఇంతవరకు ఎలాంటిది కూడా ప్రజలకు అంకిత భావంతో పనిచేద్దామనే ఆలోచన లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క సభ ద్వారా వారికి కన్ను తెరిపించే విధంగా, బుద్ధి వచ్చే విధంగా, వారికి జ్ఞానోదయం కలిగే విధంగా కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. జై కేసీఆర్, జై విజయవంతం చేద్దాం యువ సంగ్రామం.